పోరాటాల కిల్లగా భారతదేశంలోనే పాలక వర్గాలకి చెమటలు పట్టేలాగున ఉచ్చబడేలాగున చేసినటువంటి ఉత్తర తెలంగాణ వీర కిషోరాలకి మరొక్కసారి విప్లవ జోహాలు చెప్తూ అందరం కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా రవి చనిపోలేదు అని గట్టిగా ఒక్కసారి చెప్పండి. రవి 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 గణేష్ 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 ఉదయ్ జోహార్ గారు చనిపోలేదు. ఉదయ్ ఉదయ్ ఇట్లాంటి లాభం లేదు. అమిత్ షా మోడీలకి ఉత్తపడేలాగా మీరు అనాలా? ఇట్లాంటి ఎట్లయితే రవి రవి ఉదయ్ ఉదయ్ గణేష్ గణేష్ రవి చనిపోలేదు, గణేష్ చనిపోలేదు, ఉదయ్ చనిపోలేదు. వాళ్ళకి చావు లేదు. మనలాంటి వాళ్ళకి చావు ఉంటది. మనలాంటి వాళ్ళకి చావు ఉంటది. వాళ్ళకి చావు లేదు. వాళ్ళకి దశదిన కంటలు లేవు. వాళ్ళకి పుట్టబెట్టు లేదు. వాళ్ళకు ఉన్నదల్లా కూడా ఈ భారతదేశంలోని 145 కోట్ల ప్రజల బతుకులు మారాలనేదే వాళ్ళ ఆకాంక్ష. విదేశాలనిచ్చి ఇక్కడ ఆయన చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మీ అందరితోటి ఆటలు ఆడి ఉంటాడు, కబడ్డీ ఆడుంటాడు, చిరగోని ఆడుంటాడు, ఈతలు కొట్టుంటాడు. మీరు పాటలు మాటల్లో కూడా ఆయనతో ఎంతో మంది కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు ఎంతో మంది ఇక్కడ ఉండే ఉంటారు. మరి రవణ ఇవాళ మనకి ఏ సందేశం ఇచ్చాడు? రవణ మనకి చెప్తుంది ఏంటిది? అక్కడ ఉన్నటువంటి ఆ రవణ కావచ్చు, ఆ ఆజాద్ కావచ్చు, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి చెప్తున్నది ఏంటిది? మీరందరూ రండి, జోహార్ చెప్పండి, కన్నీళ్లు పెట్టండి, పెట్టిన చికెన్ మటన్ తినండి, మళ్ళా ఇండ్లకు పోండి, పాలకులకు ఓట్ చేయండి. మక్క ఓట్ చేసుకుని వాళ్ళు గుర్తుతా ఉంటే, వాళ్ళు చంపుతా ఉంటే, వాళ్ళు చిత్రించులు పెడతా ఉంటే పడమని మనకు చెప్పడానికి వాళ్ళు లేరు. ఇక్కడ వాళ్ళు మనకు చెప్తున్నది ఏంటిది? వాళ్ళు మనకు చెప్తున్నదల్లా కూడా ఈ భారతదేశం, ఈ భరతమాత మనది, ఈ భారతదేశంలో సంపదంతా కూడా మనది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ఊరు మనది, ఈ వాడ మనది, ఈ కల్లి మనది, ఈ చెట్టు మనది, ఈ కొండ మనది, ఈ వాగు మనది, ఈ నది మనది, ఈ అడవి మనది. సమస్త భారతదేశ సంపదంతా కూడా ఇది మనది అనేదే గణేష్ అన్నారు. వెన్న ఉదయంగా మనకి చెప్పింది. ఉదయం తావు లేదు, ఉదయం ఎవరు తప్పలేడు. ఓ అమిత్ షా మోడీలారా, ఓ అమిత్ షా మోడీలారా, మీరు చంపిందని అల్లూరు జిల్లాలో స్వతంత్ర భారతదేశంలో మన్యం పోరాటంలో, ఆదివాసీ పోరాటంలో వీర కిషోరంగా ఉన్నటువంటి ఆ అల్లూరు జిల్లాలో మీరు గణేష్ అన్న రక్తపు బిందువులని అక్కడ చిందించడం అనుకుంటున్నారు. అవి రక్త బిందువులు కాదు, అవి విప్లవ విత్తనాలవి, అవి విప్లవ విత్తనాలవి అని మనం గుర్తెత్తి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ చాలా మంది ఇంతకుముందు ఎవరో మిత్రుడు నువ్వు అనుకుంటా ఇంతకుముందు ఈయన ఎందుకో గాని పోలీసు వాళ్ళు చనిపోవద్దు, నక్సలైట్లు చనిపోవద్దు, పేద ప్రజలైనా పోలీసులు చనిపోవద్దు, పేదల కోసం పోరాటం చేస్తున్నా నక్సలైట్లు చనిపోవద్దని నువ్వే కదా అన్నది? నువ్వే అన్నది. మరి మీరు ఇద్దరు చనిపోవద్దు, మరి ఎవరు చనిపోవాలో చెప్పు, ఎవరు చనిపోవాలో చెప్పు. అయ్యా మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. రాజ్యం రావాలి, విప్లవం గెలవాలి, ప్రజలు భూమితోటి దున్నేవానికే భూమి కావాలి. కానీ ఈ నినాదంతో కొట్లాడుతున్న నక్సలైట్లు సావద్దు. అలాగే
పోలీసులు కూడా రావద్దని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ రక్తపాతం అనేది సాగద్దు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం దొరకబట్టాలి, తీసుకురావాలి, కోర్టులో అప్పగించాలి. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక తూట పడంగానే కాలో చేయిరిగితే వాళ్ళని చిత్రహింసలు పెట్టి మళ్ళా దంపుతున్నారు. కాబట్టి దయచేసి అన్నలు రావద్దు, పోలీసులు రావద్దని నేను మనసారా కోరుకుంటున్నాను. కానీ ఎవరు కావాలో చెప్తలేడు, ఎవరి తప్పాలో చెప్తలేడు. ఎవరి తప్పాలో గణేశ్ అని చెప్పిండు మనకి, ఎవరి తప్పాలో అవన్నీ చెప్పిండు మనకి, ఎవరిని ఎంతమంది ఇచ్చాలో అవన్నీ చెప్పిండు మనకి, ఎవరిని పుస్తకాల్లో అవన్నీ చెప్పిండు మనకి. గా సందేశమే ఇక్కడి నుంచి మనం తీసుకొని పోవాలి. ఎవరి తప్పాలో తప్పకపోతే దోపిడీని తప్పాలి, అంతరానితనాన్ని తప్పాలి, పెట్టుబడిదారులని తప్పాలి అని చెప్పకపోతే సన్నాయి నొక్కులతోటి విప్లవాలు రావు. సన్నాయి నొక్కులతోటి ప్రజారాజ్యం రాదు. సన్నాయి నొక్కులతోటి దళితుల, ఆదివాసీల, గిరిజనుల, బౌద్ధుల రాజ్యం ఉత్తమే రాదు. బౌద్ధుల రాజ్యం, దళితుల రాజ్యం, ఆదివాసీల రాజ్యం, గిరిజనుల రాజ్యం, పేదోళ్ళ రాజ్యం అంటే అది ఉత్తమే రాదు. అది ఉత్తగానే వస్తుందంటే నా కన్న తల్లి నాకు జన్మనిచ్చున్నాడు. నా తల్లి తను చనిపోతుందని తెలిసి నా బిడ్డ క్షేమంగా ఉండాలని రక్తాన్ని ఏరులై పారించి నా తల్లి నాకు జన్మనిచ్చింది. ఒక జన్మలోనే అంత త్యాగం ఉంటది. ఒక బిడ్డ త్యాగంలోనే అంత త్యాగం ఉంటది. మరి 145 కోట్ల ప్రజల బతుకులు మారాలంటే తినడానికి తిండి, కట్టడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు అవి రావాలంటే మంత్రాలకు చింతకాయ రాలవు మిత్రమా, మంత్రాలకి చింతకాయ రాలతాయి అనుకుంటే అది మన భ్రమైతది, అది మన అవివేకమైతది, అది మన మూర్ఖత్వమైతది. మన కర్మ సిద్ధాంతంలోనే కొన్ని వందల వేల సంవత్సరాలు మన బతికాం. అరే నీకెందుకు యాక్సిడెంట్ అయిందంటే, నీకెందుకు రోగం వచ్చిందంటే అది నా తలరాతని మనకి పెద్దోళ్ళు చెప్పిండు, ఆ బాంబరోళ్ళు చెప్పిండు, ఆ మనవాదులు చెప్పిండు. అదే మనం చెప్పుకుంటా పోతా ఉన్నాం. కానీ పరీక్ష ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయినామంటే నా తలరాత అంటాం, పంట పండలేదంటే అది నా తలరాత అంటాం. కానీ ఈ తలరాత రాష్ట్రుడు ఎవడు? ఈ తలరాత ఎవ్వరు రాయలే. తలరాత రాసినట్టుగా మనకి భ్రమలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో రవీణ కనెక్షన్ ఉదయన్న ఆశయాలు నెరవేరాలంటే మనందరం ఇక్కడి నుంచి మన ఊళ్ళో పోయిన తర్వాత మనం చేయాల్సిన పని చేయలేకపోతే మనం ఉత్తగానే ఇక్కడికి వచ్చినాం, జోవాలు చెప్పినాం, ఏడ్చుకున్నాం, ఆలింగనాలు చేసుకున్నాం, మనం ముచ్చట్లు పెట్టినాం, మళ్ళా పోయినామంటే దీనివల్ల ఏమి లాభం లేదు, లక్షల రూపాయల ఖర్చు తప్ప. కాబట్టి ఇక్కడి నుంచి ఒక సందేశం తీసుకొని పోవాలి. ఇక్కడి నుంచి ఒక రకమైనటువంటి ఒక ఆదేశాన్ని, ఒక ప్రతిజ్ఞని మనం ఇక్కడి నుంచి తీసుకొని పోగలగాలి. తప్పదు, నిర్బంధాలు తప్పవు, అరెస్టులు తప్పవు, జైలు తప్పవు, లాఠీ కాయలు తప్పవు. చివరికి ప్రజల కోసం మరణించడం తప్పదు. ఆ మరణం లేదే, ఆ త్యాగం లేదే నూతన వ్యవస్థ రాదనేదే మనం తెలుసుకోవాలి. మనోళ్ళు చాలా మంది శాంతి అంటా ఉన్నారు. కానీ మోడీ అభిప్రాయమో ఓ ప్రజలారా, ఓ దళితులారా, ఓ ఆదివాసీలారా, ఓ బౌద్ధులారా, మీ శాంతి కాదు నాకు కావాల్సింది. మాకు కావాల్సిన శాంతి అదానీ అంబానీల శాంతి కావాలని ఆయన వాళ్ళు బతుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకే శాంతి కావాలి, అదానీ అంబానీల శాంతి కావాలి. ప్రజల శాంతి కాదు, బౌద్ధుల శాంతి కాదు, ఆదివాసుల శాంతి కాదు, బౌద్ధుల రాజ్యం కాదు వాళ్ళకి కావాల్సింది. అది మనకు తెలియకపోతే అమిత్ షా మోడీలకి, ఈ మనవాదులకి వాస్తవం చెప్పాలంటే ఈ అమిత్ షా మోడీలు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వాళ్ళు ఈ దేశ ద్రోహులని ఇక్కడ అందరూ కూడా ఒక్కసారి
చాటాలి. అమిత్ షా మోడీలు, అమిత్ షా మోడీలు దేశద్రోహులనండి, దేశద్రోహులనండి. అమిత్ షా మోడీలు, దేశద్రోహులు. అమిత్ షా మోడీలు, దేశద్రోహులు. అమిత్ షా మోడీలు, దేశద్రోహులు. నక్సలైట్లు, నిజమైన దుర్మార్గులు, నక్సలైట్లు, నక్సలైట్లు, నక్సలైట్లు. ఓరి అమిత్ షా మోడీ, ఓరి మరివాదులారా, మీరు ఈ దేశస్తులే కాదు, మీరు ఈ దేశస్తులే కాదు, మీరు ఆర్యులు, మీరు మనవాదులు, ఈ దేశ ద్రోహులని మనం గుంతెత్తు చాటకపోతే ఇక గిట్టనే నడుస్తుంటది. మనం పాటలు పాడుతుంటాం, ముద్దలు చెప్తుంటాం, ఓట్లనాడు ఓట్లేస్తూనే ఉంటాం, గెలిచేటోడు గెలుస్తూనే ఉంటాడు. ఇక్కడికి ఎమ్మెల్యేలు కూడా వచ్చిపోయారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చిపోతారు, ఎమ్మెల్సీలు వచ్చిపోతారు. ఇక్కడ కూడా చాలా మంది సర్పంచులు ఉండొచ్చు, మాజీ సర్పంచులు ఉండొచ్చు, మాజీ ఎంపీటీసీలు ఉండొచ్చు. ఓనా ఓనా సివిల్ డ్రెస్ లో ఉన్నటువంటి, కాగితాల్లో రాసుకుంటున్నటువంటి ఓనా పోలీసు మిత్రులారా, మీ బతుకులు మారాలంటే, నీకంటే ఉద్యోగం వచ్చింది, నీ తమ్ముడికి ఉద్యోగం రావాలంటే, నీ చెల్లికి ఉద్యోగం రావాలంటే, ఆ ఊర్లో మీ తల్లిదండ్రులు కాళ్ళ తప్పులు, వంటి నిండా బట్టలు, నెత్తికి నూనె ఉండాలంటే, ఓ పోలీసులారా, మీ జీతాలను చూసి, మీ పై ఆఫీసర్లు చెప్పినారు చూసి పుచ్చుకోకుర్రి. రానున్న రోజుల్లో మీకు జీతాలు రావు, ఇక మీకు జీతాలు రావు. ఆర్ఎస్ఎస్ వాళ్ళే పోలీసులు అవుతారు, వాళ్ళు వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, ఇంకెవరికి రావు ఈ దేశంలో. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు రవీణ గణేశన్న ఆశయాలని మన గుండెల నిండా పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. పాటలు వినాలి, వద్దది కాదు. పాటలు ఈ చోటు వింటాం, ఈ చోటు పోతాయి. పాటలు ఇక్కడ వింటాం, ఇక్కడ పోతాయి. కానీ మన ఊర్లలో పోయిన తర్వాత, మన ఇళ్లలో పోయిన తర్వాత, మన గ్రామాలకు పోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ చాలా మంది అమరవీరుల కుటుంబాలు ఉన్నారు, చాలా మంది పార్టీ నక్సలైట్లు ఉన్నారు. నాకైతే పొద్దు నుంచి సుమారు 200-300 మంది మాజీ నక్సలైట్లు పడ్డారు. మాజీ నక్సలైట్లారా, మనం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. పోలీసులకి, రాజ్యానికి, పాలకులకి భయపడుతూ బతుకుదామా? వాళ్ళకి భయపడుతూ బతుకుదామా? కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా వీళ్ళందరూ వల్ల దీంట్లో సగం మందైనా విప్లవం అని అరిస్తే ఈ పాలకులు ఉంటారా? ఈ రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ ఈ రాష్ట్రంలో తిరుగుతాడా? ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తిరగలుగుతాడా? తిరగలేడు. కానీ మనం అనాలంటే మనకు కూడా జర భయం అవుతుంది, మనకు అనుమానం కలుగుతుంది. నన్ను పక్కపోతారేమో, నన్ను కేసులు పెడతారేమో. అరే ఇంకెన్నేళ్ళు బతుకుతాం మనం, ఇంకెన్నేళ్ళు బతుకుతాం? సచ్చుకుంటూ బతకడం కంటే ఒక్కరోజు ఈ ప్రజల కోసం మరణిస్తే అంతకంటే గొప్పదేంటి? ఓరవన్నా నీవు ఈ వెలుసాల ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు? ఓరవన్నా మీ కుటుంబ సభ్యులకి, కాదర్ల కుటుంబ సభ్యులకి, మిగిలిపోయిన అశోక్కి ఏం చెప్పదలుచుకున్నావు? ఓరవన్నా, ఓ ఉదయన్నా, నీవు అశోక్కి ఏం చెప్పదలుచుకున్నావు? నీ కొడుకు, నీ అన్న కొడుకు నవీనికి నీవేం చెప్పదలుచుకున్నావు? నీ అన్నకి, నీ సమ్మన్నకి ఏం చెప్పదలుచుకున్నావు? నీతో ఆడిన, కబడ్డీ ఆడిన, చిన్నగోడి ఆడిన, ఈతలు కొట్టిన నీ ప్రజలకి నువ్వేం చెప్పదలుచుకున్నావు? కాబట్టి
ఈరోజు ఒక్క వెలిచాల ముద్దు బిడ్డ కదా ఆయన. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఓరవన్నా నీ ఒడిశాకి ఏం చెప్పదలుచుకున్నావు? ఓరవన్నా నీ ఛత్తీస్గఢ్కి ఏం చెప్పదలుచుకున్నావు? ఓరవన్నా నీ మహారాష్ట్రకి ఏం చెప్పదలుచుకున్నావు? ఓరవన్నా నీ మధ్యప్రదేశ్కి ఏం చెప్పదలుచుకున్నావు? ఓరవన్నా నీ ఉద్యమ సహచరులైనటువంటి నీ కేంద్ర కమిటీ సభ్యులకి ఏం చెప్పదలుచుకున్నావు? ఓరవన్నా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడినా నీ పిఎల్జీకి ఏం చెప్పదలుచుకున్నావు అనేదే ఇవాళ అందరం ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ అదే మాట్లాడుకుంటా ఉన్నాం. అది మాట్లాడుకోవడానికి వచ్చింది. రవణ చనిపోలేదు. మనందరికీ గొప్ప సందేశం ఇవ్వడానికే ఇక్కడ వేదిక మీద తనొక్కడు ఇక్కడ కూర్చున్నాడు. ఆయనే ఇంతకుముందు అశోక్ చెప్పినట్టు ఆయనే మన ముఖ్య అతిథి. ఎవరైనా ఈరోజు ఈ వేదికకి ముఖ్య అతిథి ఎవరు? గాజల్ల రమణ్నే మన ముఖ్య అతిథి. కానీ ఆయన మాటల్ని మన నోట్లో పెట్టి చెప్పిస్తా ఉన్నాడు. అశోక్ నోట్లో పెట్టి చెప్పిస్తున్నాడు, మా నోట్లో పెట్టి చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ మాట్లాడే వాళ్ళందరి నోట్లలో ఆయన మాటలు పెట్టి ఆయన చెప్పిస్తున్నాడు. ఆడ కూర్చొని ఓ ఇందయ్య, ఓ అశోక్, ఓ లక్ష్మణ్ మీరేం చేస్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అని అక్కడ కూర్చొని మా కళ్ళల్లో కన్ను పెట్టి ఆయన చూస్తా ఉన్నాడు. ఆయనకి చావు లేదు, ఆయనకు మరణం లేదు. ఈ దేశంలో పీడితుల రాజ్యం, బహుజనుల రాజ్యం, ఆదివాసుల రాజ్యం, దళితుల రాజ్యం వచ్చేంత వరకు ఆయనకు చావు లేదు. చాలా మంది ఏమంటా ఉన్నారంటే చర్చలు అంటా ఉన్నారు. చర్చలని మాట్లాడుతూ ఉన్నారు. పులి పిల్లితో చర్చ చేస్తుందా? ఎక్కడన్నా పులి పిల్లితోటి చర్చ చేస్తుందా? నువ్వేనా చూస్తావా? చేయాలి. తోడేలు మేకతోటి స్నేహితం చేస్తుందా? ఎక్కడన్నా? గద్ద కోడి పిల్లతోటి ముద్దాడుతుందా? గద్ద కోడి పిల్లని ముద్దాడుతుందా? ఇక్కడ చూసిందా? మరి ఇప్పుడు కోళ్ళు నేయలేవో మీ అందరికి తెలియదు, కానీ అది ఏం చేస్తుంది? అది వాళ్ళు గద్దలు, వాళ్ళు పులులు, వాళ్ళు పొడేలు వాళ్ళు. కాబట్టి ఈ చర్చలు వాళ్ళు పాకిస్తాన్తో చర్చలు చేసిండు. మనతో ఎందుకు చేయరంటే పాకిస్తాన్ వాళ్ళు దొంగలు కాబట్టి, వీడు దొంగ కాబట్టి దొంగలు చర్చలు చేసుకుంటారు. వాళ్ళకి దొంగ ఆ దేశంలో ఆ ప్రజలకి వాడొక మోసగాడు. ఈ దేశంలో వీడొక మోసగాడు, వీడొక దొంగ. కాబట్టి ఆ దొంగ ఈ దొంగ చర్చలు చేసుకుంటాడు. కానీ గద్ద కోడి పిల్లని ముద్దాడుతుందని ఎవడు నమ్మడు. కాబట్టి ఈ చర్చలన్నీ కూడా ఏదో మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడితే కానీ శాంతి ఈ దేశంలో ఎవరు శాంతి కావాలి? ఎవరు శాంతి కోసం రవణ తన జీవితాన్ని సుదీర్ఘ ప్రయాణాన్ని ఆయన కొనసాగించిండో మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి మనందరినీ రెండు చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే, మీరందరూ కూడా ఇక్కడి నుంచి మా మగవాళ్ళు అప్పుడప్పుడు మర్చిపోతాం. అలాంటి వాళ్ళ మేము అప్పుడప్పుడు మర్చిపోతాం. మీరు అక్కలారా, చెల్లెల్లారా, వలారా, మీరు మాకు సోయి తెప్పియండి. మీరక్కడి మీటింగ్ పోయి ఏం నేర్చుకొని వచ్చినావు? ఓ మొగుడా, ఇవక్కడి మీటింగ్ పోయి ఏం నేర్చుకొని వచ్చినావు? ఓ బిడ్డ, ఆ మీటింగ్ పోయి ఏం నేర్చుకొని వచ్చినావు? ఓ తమ్ముడా, ఓ అన్నా, ఏం నేర్చుకొని వచ్చినావని జర అక్కలారా, అవ్వలారా, చెల్లెల్లారా మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. జర మాకు సోయి నిలబెట్టండి. రవణ
ఆశయ సాధనలో మనందరం ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దామని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ కూడా 2 చేతులు జోడించే ఉద్యమాభివందనాలు. ధన్యవాదాలన్న. అమరుల బంధుమిత్రుల సంఘం వాళ్ళు ఇప్పుడు ఒక పాట పాడతారు. దయచేసి ఎదురుగా ఉన్న మిత్రులు అటువైపు వెళ్ళాలి. దీని తర్వాత